తెలుగు వన్ ప్రేక్షకులకి నమస్కారం. 30 ఏళ్లుగా ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి ప్రజాసేవలో రాజకీయంగా ఎదగాలని, రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయాలని 12 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న మన మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు గారు ఇప్పుడు మనతో ఉన్నారు. అందరికీ కొప్పుల రాజు గారు అనగానే ఇప్పుడు ఉన్న జనరేషన్కి కాంగ్రెస్ లీడర్గానే తెలుసు. ఆయన ఇప్పుడు సిడబ్ల్యూసి మెంబర్ కూడా, జార్ఖండ్కి ఇన్ఛార్జ్ కూడా. ఆయనకి కాంగ్రెస్లో కీలకమైన బాధ్యతలు ఉన్నాయి. ఆయన సోనియా గాంధీ గారి దగ్గర చాలా కీలకమైన వ్యక్తి, ముఖ్యమైన సలహాదారు. ఆవిడ ప్రాజెక్టులు కొన్ని ఆయన అమలు చేసి చూపించారు. అటువంటి వ్యక్తి. అయితే చాలామందికి తెలియని ఇంకొక కోణం ఉంది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా మనం ఈరోజు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో ఇప్పుడు రెండైనవి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారా వ్యతిరేక ఉద్యమం అనేది ఒకటి నడిచి మొత్తం సారా మద్యం మొత్తం నిషేధం జరిగింది. కొన్నాళ్ల పాటు 2-3 ఏళ్ల పాటు అమలు జరిగింది. ఇప్పటి తరానికి అవగాహన లేకపోవచ్చు, కానీ ఒక సారా ఉద్యమం జరిగి మొత్తం మద్య నిషేధం అమల్లోకి రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దాని వెనక ఎంతోమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారు. అందులో ఒక ప్రధానమైన వ్యక్తి ఆ రోజు నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన కొప్పుల రాజు గారు. వారు ఈ ఉద్యమం సందర్భంగా ఆయన బ్యూరోక్రాట్గా చాలా స్ట్రగుల్ పడ్డారు. ఈ సందర్భంగా మీకు మరొకసారి గుర్తు చేయడం కోసం ఆయన్ని ఈరోజు మన స్టూడియోకి ఆహ్వానించాం. నమస్తే రాజు గారు. నమస్తే అండి. నమస్తే. నేను కూడా మీరు పనిచేసినప్పుడే నెల్లూరులో విలేకరుగా పనిచేశాను, ప్రముఖమైన దినపత్రికలో. మనం అసలు అక్కడ ప్రారంభం సారా ఉద్యమం అంటే అందరికీ చివరన జరిగిందే తెలుసు, కానీ అసలు సారా ఉద్యమం ప్రారంభానికి పునాది ఏమిటి, ఎక్కడి నుంచి అది పుట్టింది? నెల్లూరు జిల్లాలో మీకు తెలుసు, సారా ఉద్యమానికి పునాదులు టోటల్ లిటరసీ మిషన్ అనే ఒక ప్రోగ్రాం వేసింది అనేది అందరూ కూడాను ఇప్పుడు దాని గురించి మాట్లాడుతుంటారు. అదేంటంటే, నేను నెల్లూరు జిల్లాకి 88లో కలెక్టర్గా వెళ్ళాను. మొదటి 2 సంవత్సరాల పాటు జిల్లాలో విస్తృతంగా పర్యటన చేసి దాదాపుగా ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ కూర్చొని గ్రామ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలని అర్థం చేసుకొని సమస్యలు పరిష్కారం చేసుకోవటానికి అహర్నిశలు కృషి చేశాను. ముఖ్యంగా పేద ప్రజలు వారి భూమి సమస్యలు తీర్చడం, వారు చేస్తున్న భూమికి పట్టాలు ఇవ్వటం, ప్రభుత్వ భూములకి పట్టాలు ఇవ్వటం, వారు చేస్తున్న భూములకి నీటి సదుపాయం కల్పించటం, తర్వాత పేద ప్రజలకి ఇళ్ళు కట్టించటం, హాస్టల్స్ ఇంప్రూవ్ చేయటం, ఈ అంశాల మీద ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించడంతో పేద ప్రజల్లో కలెక్టర్ అంటే, జిల్లా యంత్రాంగం అంటే మంచి నమ్మకం ఏర్పడింది. అదేవిధంగా నెల్లూరు జిల్లా ముఖ్యంగా రైతాంగం సంబంధించినటువంటి జిల్లా. అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో ఉండేవి. డెల్టా కింద అన్ని ప్రాజెక్ట్స్ స్వయంగా విజిట్ చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయటం. అప్పటికే తెలుగు గంగ కూడా వచ్చింది. తెలుగు గంగ కూడా ప్రోగ్రెస్లో ఉండేది. అవన్నీ కూడాను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడంతో రైతాంగంలో కూడాను మంచి విశ్వాసం ఏర్పడింది. ఈ విధంగా అన్ని వర్గాల్లో విశ్వాసం బాగా ఏర్పడింది. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో పబ్లిక్ గ్రీవెన్సెస్ దినంగా గడిపేవాడిని. అందరు ఆఫీసర్లను కూర్చోబెట్టి వందల వేల మంది విలేజర్స్ వచ్చి సమస్యలు చెప్పుకునేవాళ్ళు. ఆ సమస్యలకు సాధ్యమైనంత వరకు అప్పటికప్పటికే పరిష్కార మార్గం కోసం ప్రయత్నం చేశాం. ఈ విధంగా ప్రజల్లో ఒక 2 సంవత్సరాల పాటు బాగా విశ్వాసం పొందిన తర్వాత అదే టైంలో నేను గమనించింది ఏంటంటే, దాదాపుగా ఒక 50% మంది నిరక్షరాస్యులు, ముఖ్యంగా పేద ప్రజలు, దళితులు, బహుజనులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. నిరక్షరాస్యులుగా ఉండటం మూలంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు, దోపిడీకి గురి అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరినీ అక్షరాస్యులు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు భారత ప్రభుత్వం నుంచి నేషనల్ లిటరసీ మిషన్ అని ఉండేది. అది ఒక్క నెల్లూరు జిల్లాకే శాంక్షన్ చేశారు. అన్ని జిల్లాలకి శాంక్షన్ అయింది. అయితే నెల్లూరు జిల్లాలో చేపట్టినటువంటి సాక్షరతా ఉద్యమం, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం, అది ఒక వినూత్నమైనది. మొత్తం దేశంలో ఇది ఒక మోస్ట్ సక్సెస్ఫుల్
లిటరసీ క్యాంపెయిన్గా ప్రభుత్వం కూడాను రికగ్నైజ్ చేసింది. దాని వెనక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే దాన్ని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టడం జరిగింది. అంటే మొత్తం ప్రజల్లో అన్ని వర్గాల వారు కూడాను మీకు అంటే ఇందులో సహకరించిన విభాగాలు, ఇతర విభాగాలు ఎవరు ఉన్నారు? నెల్లూరు జిల్లాలో ఆ టైంలో జన విజ్ఞాన వేదిక చాలా సపోర్ట్ చేసింది నాకు. పూర్తిగా ఎంటైర్ క్యాంపెయిన్లో నాకు పూర్తిగా అండగా నిలబడటం జరిగింది. అలానే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ యూనియన్ యూటీఎఫ్ యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషను, తర్వాత ఆంధ్ర మహాసభ, దళిత మహాసభ, ఇటువంటి ఎన్జిఓస్ ఎంతోమంది సహాయం చేయడంతో పాటుగా అఫీషియల్స్ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, నాన్ అఫీషియల్స్ ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కూడాను ఈ ఈ మనం ఈ నెల్లూరు జిల్లాని సాక్షరత జిల్లాగా చేయాలి, నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులు చేయాలి, ముఖ్యంగా పేదల్లో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో దీని మీద పెద్ద ప్రచారం చేపట్టడం జరిగింది. ఒక 6 నెలల పాటు దీని మీద చాలా పెద్ద ఎత్తున ప్రచారం, పాదయాత్రలు, అనేక డిస్కషన్స్, సెమినార్స్, క్యాంపెయిన్స్ చేయడంతో పాటుగా 800 మంది కళాకారులకి బాగా శిక్షణ ఇచ్చి మండలానికి ఒక టీం తయారు చేసి విలేజెస్లో కళాజాతలు నిర్వర్తించడం జరిగింది. ఈ కళాజాతల ద్వారా అసలు అక్షరాస్యత ఎందుకు అవసరం, అక్షరాస్యత మూలంగా ఏ విధంగా వారి సమస్యలు పరిష్కారం చేయవచ్చు, దోపిడీకి ఏ విధంగా వాళ్ళు విముక్తి పొందొచ్చు అనే విషయాల మీద ఫోకస్ చేస్తూ మంచి స్ట్రీట్ ప్లేసు, సాంగ్స్, డ్రామాస్ వేయించడంతో ప్రజల్లో బాగా ఉత్సాహం వచ్చింది. దీనికి తోడుగా నెల్లూరు జిల్లా యొక్క సాక్షరతా ఉద్యమం యొక్క ఒక విశేషం ఏంటంటే మొత్తం ఈ ఉద్యమాన్ని యువతీ యువకులు, చదువుకున్న యువతీ యువకుల ద్వారా నడిపించాలి. వాళ్ళలో ఆ చైతన్యం తీసుకొని రావాలి. మా జిల్లా అక్షరాస్యత కావాలి, నిరక్షరాస్యులకి మేము అండగా నిలబడి వాళ్ళని అక్షరాస్యులుగా చేయాలి అనే ఒక కోరిక వాళ్ళలో కల్పించడానికి ప్రతి మండలంలో యువత యువకులందరినీ పిలిపించి నేను ఒక మీటింగ్ పెట్టి వాళ్ళని అడ్రస్ చేసి ఇది ఒక రెండో స్వాతంత్ర సంగ్రామంగా మీరు ఆలోచించి మీరు ఇందులో వాలంటీర్స్గా ముందుకు రండి అని కోరినప్పుడు దాదాపుగా 70,000 మంది యువత యువకులు మేము వాలంటీర్గా పనిచేస్తాం, మాకు ఒక పైసా అక్కర్లేదు, ప్రతిరోజు ఒక గంట వెచ్చిస్తాము, మేము ఒక 10 మందికి పాఠాలు చెప్తామని ముందుకు రావడం జరిగింది. సైమల్టేనియస్గా మరి పాఠాలు చెప్పడానికి ఏ విధంగా చెప్పాలి పాఠాలు, దానికి ప్రైమర్స్ అంటారు, అంటే పుస్తకాలు తయారు చేయటం, దానికి సంబంధించినటువంటి ఒక అకాడమిషియన్స్ అందరినీ కూర్చోపెట్టి. అంటే ఇప్పుడు మీరు ఆల్దిద్దిచ్చారు, అక్షరాలు నేర్చుకొని వాళ్ళు వాక్యాలు లేదా పదాలు చదవడానికి ఎంత పీరియడ్ పెట్టి ఉంటుందండి విలేజెస్? సో ఒక 200 టీచింగ్ అవర్స్ ద్వారా నిరక్షరాస్యుల్లో అక్షరాలు గుర్తించటం, చదవటం, చిన్న చిన్న మ్యాథమెటిక్స్ చేయటం, ఇవన్నీ కూడా సాధించవచ్చు అనమాట. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ లిటరసీ స్కిల్స్ అనమాట. కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ లిటరసీ స్కిల్స్ వాళ్ళకు పొందటానికి 200 గంటల టీచింగ్ అవసరం. అందుకోసం అనేసి ప్రతి వాలంటీరు రోజుకు ఒక గంట 10 మందితో కూర్చొని మేము ఇచ్చినటువంటి ప్రైమర్స్ ఉపయోగించుకొని తర్వాత వాలంటీర్స్ కూడాను చాలా త్వరగా శిక్షణ ఇవ్వటం జరిగింది. ఏ విధంగా టీచ్ చేయాలి, ఎట్లా టీచ్ చేయాలి, ప్రైమర్స్ ఎలా ఉపయోగించాలి, ఈ మ్యాథమెటిక్స్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ ఎలా నేర్పించాలి అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. సో ప్రతి వాలంటీరు 10 మందితో కూర్చొని 1 గంట సేపు దాదాపుగా ఒరిజినల్గా 6 నెలల పాటు ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. కానీ ఆ ప్రోగ్రెస్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా బాగా క్వాలిటీగా చేయాలనే ఉద్దేశంతో దాదాపుగా 1 సంవత్సరం పాటు నెల్లూరు జిల్లాలో దాదాపుగా 70,000 లిటరసీ సెంటర్స్, అంటే ప్రతి సెంటర్లో 10 మంది నిరక్షరాలతో ఒక వాలంటీర్ కూర్చొని రాత్రి 8 గంటల నుంచి 9-10 గంటల వరకు చదువు చెప్పడం అనేది టోటల్ లిటరసీ సెంటర్స్. అంటే తర్వాత దానికి అనుబంధంగా ఇప్పుడు మీరు ఈ గ్రామాల్లో కొన్ని రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆలోచన చేశారు. 1 సంవత్సరం పాటు ఈ టోటల్ లిటరసీ క్యాంపెయిన్ జరుగుతున్న టైంలో మేమేం చేసామంటే ఈ లిటరసీ అనేది కేవలం చదవటం రాయటమే కాక వాళ్ళలో ఆలోచనని తీసుకొని రావాలి, వారి సమస్యల మీద వారికి మంచి అవగాహన తీసుకొని రావాలి, తర్వాత వారి పేదరికం గురించి వారు అర్థం చేసుకోవాలి, ఏ విధంగా సమాజంలో దోపిడీకి గురి అవుతున్న అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చిన్న చిన్న పుస్తకాలు ఈ లిటరసీ సెంటర్లో ఇచ్చేవాళ్ళం.
తర్వాత ప్రతి గ్రామంలో జన చేతన కేంద్రాలు అనేది ఏర్పాటు చేసి అక్కడ ఒక అప్పుడే అక్షరాస్యులైనటువంటి న్యూ లిటరేట్స్ అంటారు, అప్పుడే వాళ్ళు అక్షరాస్యులు అయ్యారు. వాళ్ళకి కంటిన్యూస్గా రోజు చదువుకునే అవకాశం, రోజు కొన్ని వాక్యాలు చదువుకోవటం, కొంత చదవటం, రాయటం అనేది ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళా నిరక్షరాస్యం. అవునవును. అంటే నా చిన్న సారీ ఫర్ ది ఇంటరప్షన్, వెనక్కి తీసుకెళ్తున్నా. నాకు ఒక చిన్న విషయం గుర్తుంది. మీరప్పుడు ఈ పలకలు జనవరి 1 వస్తే మీరు జిల్లా కలెక్టర్గా ఉండి అందరు నాకు బొకేలు అవసరం లేదు, నా గ్రీటింగ్స్ వేరే రకంగా అవసరం లేదు, మీ అందరూ ఒక పలకిస్తే సంతోషిస్తాను అన్నారు. అప్పుడు ఆ రోజు నేను చాలా రెస్పాన్స్ చాలా బాగా వచ్చిందని విన్నాను. ఏంటండి అది ఎపిసోడ్? అది అంటే అసలు మనకి ఫండ్స్ లేక కాదు కదా. ఈ ఒక 7 లక్షల మందికి మేము పలకలు కొని ఈ పుస్తకాలు ఇచ్చి అలానే వాలంటీర్స్కి గైడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయినా కూడాను పలకల కొరత అనేది వచ్చింది. అప్పుడే జనవరి 1, 1991లో దాదాపుగా కలెక్టర్ అంటే అందరూ కూడా ఆ రోజున దండలు తీసుకొని రావటం, కేకులు ఇవ్వటం జరుగుతుంటుంది. అవును. నేను మీ ద్వారా, ఈనాడు ద్వారా అనౌన్స్ చేయించాను మొత్తం జిల్లాలో. నేను ఒక్క కేకు కూడా ముట్టుకోను, ఒక్క బొకే కూడా తీసుకోను, మీరు వచ్చి నన్ను గ్రీట్ చేయాలంటే పలకలు తీసుకొని రండి అని చెప్పాను. మోర్ దాన్ 10,000 పలకలు ఆ రోజున వచ్చాయి. ఆ పలకలని తీసుకెళ్ళి గ్రామాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్ జరిగేటప్పుడు విశేషం ఏంటంటే మొత్తం ఎంటైర్ కమ్యూనిటీ ఈ లిటరసీ క్యాంపెయిన్, లిటరసీ సెంటర్స్ ఎలా జరుగుతున్నాయి చూడటంలో చాలా సహకరించారు. ముఖ్యంగా టీచర్సు పగల పాఠాలు చెప్పడం, రాత్రుల్లో పోయి రాత్రి బళ్ళు ఎలా జరుగుతున్నాయి చూసేవారు. అలానే నేను కూడాను యాజ్ ఎ కలెక్టర్ ప్రతిరోజు రాత్రుల్లో పోయి ఈ రాత్రి బళ్ళు చూసేవాడిని. ఉదాహరణకి గ్రామాల్లో నా వెహికల్ వెళ్తుందంటే కొన్ని చోట్ల లిటరసీ సెంటర్స్ సగంలోనే ఆపేసి ఇళ్ళకి వెళ్ళిన మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి లిటరసీ సెంటర్లో కూర్చునేవాళ్ళు. సో అలానే అన్ని డిపార్ట్మెంట్స్ కూడాను చాలా సపోర్ట్ చేసేవారు. ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ కూడాను తిరిగి లిటరసీ సెంటర్స్ ఎలా జరుగుతుందో చూసేవాళ్ళు. ఉదాహరణకి ఆ టైంలో కరెంట్ అప్పుడప్పుడు పోయేది. చాలా లిటరసీ సెంటర్స్ రాత్రుల్లో వీధి లైట్స్ కింద నడిచాయి. అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పాను, మరి లిటరసీ సెంటర్స్ జరుగుతున్నాయి, రాత్రి బళ్ళు నడుస్తున్నాయి, మీరు కరెంట్ కోత విషయంలో జాగ్రత్త చూడాలంటే చాలా వరకు కోత జరగకుండా చూశారు. అయినా కూడాను సెంటర్స్కి ఇబ్బంది కలగకూడదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు కొన్ని వేల ల్యాంటర్న్స్ కొని మా జిల్లా యంత్రాంగానికి ఇవ్వటం, అవి మళ్ళా గ్రామాల్లో మీరు డిస్ట్రిబ్యూట్ చేయటం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మొత్తం ప్రజలందరూ కూడాను దీన్ని ఒక ఉద్యమంలాగా మా జిల్లాకి మేలు జరగాలి, మా జిల్లా అక్షరాస్యత జిల్లా కావాలనేసి యువకులు, పొలిటీషియన్స్, టీచర్స్, అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంతో పెద్ద ఎత్తున సహకరించడం మూలంగా వాటికంటే ముఖ్యంగా 70,000 మంది యువకులు, యూత్ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రతిరోజు లిటరసీ సెంటర్స్ నడవటం. తర్వాత ముఖ్యంగా ఈ సెంటర్స్కి పోయి చదువుకొని రాయటం, చదవటం నేర్చుకోవాలి, విషయాలు అర్థం చేసుకోవాలి అనే ఎక్కువ ఇంట్రెస్ట్ పేద మహిళల్లో ఉన్నది. ఎంతోమంది పేద మహిళలు ఈ లిటరసీ సెంటర్స్లో డ్రాప్అవుట్ కాకుండా ఉన్నారు. మెన్ చాలామంది డ్రాప్ అయిపోయారు, కానీ ఉమెన్ మాత్రం డ్రాప్అవుట్ కాకుండా చివరి వరకు మేము అందరూ అక్షరాస్యులు కావాలి, కలెక్టర్ దగ్గర అక్షరాస్యత సర్టిఫికేట్ తీసుకోవాలని కొన్ని లక్షల మంది ఉమెన్ అక్షరాస్యత సెంటర్లో చదువుకొని అక్షరాస్యులు అయ్యారు. ఈ ఉమెన్ ఫోక్ మళ్ళీ పాఠాలు చదవడానికి పోస్ట్ లిటరసీ కార్యక్రమం నడిచింది కదా. ఆ పోస్ట్ లిటరసీ కార్యక్రమంలో మీరు కొన్ని పుస్తకాలు సర్వ్ చేశారు. అందులో ఒక పుస్తకంలో సీతమ్మ కథ అని ఒక పాఠం, దాని ప్రభావం ఏదో డిఫరెంట్గా చూపించిందండి. ఏంటది? వాటి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఈ లిటరసీకి సంబంధించినటువంటి పుస్తకాల్లో మేము వాళ్ళలో ఆలోచన తీసుకొని రావడానికి అనేక టాపిక్స్ పెట్టేవాళ్ళం. అందులో ఒక సీత కథ అని ఒక కథ, ఒక విలేజ్లో ఒక సీత అనే ఒక గృహిణి సీతమ్మ భర్త తాగి ఇంటికి వచ్చి కొట్టడం, డబ్బుని తీసుకొని ఖర్చు చేయటం, దాంతో చాలా ఇబ్బంది పడుతున్నది. భర్త తాగుడు మాన్చడానికి ఎంతో ప్రయత్నం చేసింది, అయినా కూడా అతను తాగుడు మానలేదు. దాంతో విసిగిపోయి తను ఆత్మహత్య చేసుకుంటుంది.
దాన్ని ఒక క్వశ్చన్ మార్క్గా పెట్టాం. మరి మహిళలు ఇటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలా, లేకుంటే ఎదిరించి మరి సమాజాన్ని ఎదిరించి తన లైఫ్ని తన కంట్రోల్లో తీసుకొని రావాలా అని ఒక ప్రశ్న వేసినప్పుడు, ఒక గ్రామంలో దూబగుంట అనే గ్రామంలో మహిళలు ఈ పాఠం చదివిన తర్వాత దాని మీద ఒక మీటింగ్ పెట్టుకొని మన గ్రామంలో కూడాను చాలామంది మహిళలు ఈ విధంగానే బాధపడుతున్నారు అనేది ఆలోచన చేసి మనం ఎలాగోలాగా ఈ గ్రామంలో సారాని అమ్మడం ఆపేయాలనేసి వాళ్ళందరూ కూడాను ఒక గ్రూప్గా తయారైపోయి సారా విక్రయ కేంద్రం దగ్గరికి పోయి ఆ సారాన్ని ధ్వంసం చేసి సారా అమ్మనివ్వకుండా విలేజ్లో చేశారు. అంతేకాకుండా మొత్తం ఆ రోడ్స్, విలేజ్కి వచ్చే రోడ్స్ అన్నీ కూడాను దగ్గర కాపలా కాసి ఊళ్ళోకి సారా రాకుండా వాళ్ళు కంట్రోల్ చేశారు దూబగుంట విలేజ్. ఆ మూమెంట్కి రోసమ్మ అనే ఒక చాలా పెద్ద ఎత్తున నాయకత్వం వహించి ఒక్క చుక్క ఆ ఊళ్ళో సారా రాకుండా చేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకొని నేను ఆ ఊరు వెళ్ళి ఆ మహిళతో మాట్లాడి వాళ్ళని ప్రోత్సహించి, మీరు మంచి పని చేశారు, మీ జీవితాన్ని మీ చేతిలో తీసుకోవటం అనేది మీ పేదరికం నుంచి విముక్తి కావడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని వాళ్ళని ప్రశంసించి వచ్చి మళ్ళీ దాని మీద ఒక చిన్న పుస్తకంలాగా తయారు చేసి మొత్తం అన్ని విలేజెస్కి ఈ రీడింగ్ రూమ్స్కి పంపించడం జరిగింది. ఆ పుస్తకంలో ఒక కథ ఏమిటంటే ఆడవాళ్ళు ఏకమైతే అని ఒక కథ రాయటం జరిగింది. ఈ దూబగుంట విజయాన్ని ప్రశంసిస్తూ అందులో రాసిన ఆర్టికల్ ఆడవాళ్ళు ఏకమైతే ఏం చేయొచ్చు అనేసి. అది ఈ పోస్ట్ లిటరసీ సెంటర్స్లో అన్ని గ్రామాల్లో ముఖ్యంగా నేను చెప్పినట్టుగా పేద మహిళలందరూ కూడాను పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని అక్షరాస్యులయ్యారు. వాళ్ళు పోయి ప్రతిరోజు ఇన్ఫ్యాక్ట్ ప్రతిరోజు ఈనాడు పేపరు ఈ రీడింగ్ సెంటర్స్కి మేము పంపించేవాళ్ళం. డిస్ట్రిక్ట్ ఎడిషన్లో ఒక హాఫ్ పేజీ ఈ వీళ్ళని అడ్రస్ చేస్తూ పెద్ద అక్షరాలతో మెసేజెస్ చదవడానికి వీలుగా ఆర్టికల్స్ పంపించేవాళ్ళం. ఈ విలేజెస్లో రీడింగ్ సెంటర్స్లో ఇది చదివి తర్వాత ఆడవాళ్ళ ఏకమైతే ఆ కథ చదివి అనేక వందలాది గ్రామాల్లో ఒక వారం రోజుల్లోనే మహిళలందరూ ఏకమైపోయి సంఘటితమయ్యి మా ఊరిలో కూడాను ఈ సారా రాకుండా చేయాలనేసి వాళ్ళు బంద్ చేయటం, అరక షాపులను మూసేయటం, తర్వాత ఊళ్ళల్లో గ్రూప్స్గా తయారయ్యి అన్ని దారులు కాపలా కాయటం, తర్వాత చాలామంది గ్రామాల్లో మగవాళ్ళతో గుళ్ళ టెంపుల్స్కి తీసుకెళ్ళి ప్రతిజ్ఞలు చేయించడం, మేము సారా తాగమనేసి. ఈ విధంగా కొన్ని వందల గ్రామాల్లో ఆ విధంగా జరగటం జరిగింది. ఆ టైంలో నాకు గవర్నమెంట్ నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రెషర్ వచ్చింది. అదేమిటి అసలు ఈ సారా షాపులన్నీ కూడాను మనం ఇచ్చిన షాపులు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి లైసెన్స్, యాజ్ ఎ కలెక్టర్ యు ఆర్ రెస్పాన్సిబుల్ టు ఎన్ష్యూర్ దట్ దీస్ గవర్నమెంట్ షాప్స్ బాగా రన్ చేసుకోవాలి కదా. మరి ఇవన్నీ ఇట్లా మూతపడిపోతుంటే ఈ 1000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం గండిపడుతూ ఉంటుంది. ఎవరున్నారండి అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ పథకం నాకు గుర్తున్నంత వరకు తెలుగు వారుణి వాహిని అనే పథకం కింద ప్యాకెట్లో సారా సప్లై చేస్తున్నట్టు. అవును 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 అవును. అంటే అది ఎన్టీ రామారావు గారి టైంలో వారుణి వాహిని అని ఒక సంస్థను పెట్టి ఈ ప్యాకెట్స్ ద్వారా సారా డిస్ట్రిబ్యూట్ అనేది జరిగింది. అట్లా ఎందుకు చేశారండి? అంటే గతంలో పెద్ద పెద్ద సీసాల్లో తీసుకొని రావటం, చాలా అడల్టరేషన్ జరగడం జరిగేది. ఆ టైంలో దాని వెనుకున్న ఉద్దేశం ఏంటంటే అడల్టరేషన్ జరగకుండా, ప్రజల హెల్త్కి హాని జరగకుండా చాలా కల్తీ సారా వచ్చేది అన్నమాట. అది నివారణ చేయడానికి వారుణి వాహిని పెట్టి చాలా స్ట్రిక్ట్గా చూసి ఈ శాచెట్స్లో పంపించేవాళ్ళు అనమాట. బట్ ఏదేమైనా కూడాను ప్రభుత్వము ఈ దుకాణాలని ప్రోత్సహించి ఆక్షన్స్ పెట్టి ఎక్కువ డబ్బు కట్టిన వాడికి ఇవ్వటం, దాంతో ఎక్కువ సారాని ప్రజల ద్వారా అమ్మటం అనేది ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నది. ఇన్ఫ్యాక్ట్ మేము ఈ లిటరసీ క్లాసుల్లో ఒక లెక్క ఇచ్చాం ప్రజలకి. నెల్లూరు జిల్లాలో సారా ద్వారా ప్రభుత్వం ఎంత వసూలు చేస్తున్నారు, ప్రభుత్వం ఇచ్చేటువంటి పేదరిక నిర్మూలన కార్యక్రమాల మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది చూపిస్తే ప్రభుత్వం ఖర్చు పెట్టేది తక్కువ, ప్రజల నుంచే సారా ద్వారా వసూలు చేసుకునేది ఎక్కువ అనేది చూపించడం జరిగింది. దాంతో ప్రజల్లో చాలా చైతన్యం వచ్చి దీన్ని ఎట్లాగట్లా స్టాప్ చేయాలనేసి వాళ్ళు తిరగబట్టడం జరిగింది. సో ఆ టైంలో నేను ఇందాక చెప్తున్నట్టుగా ప్రభుత్వం నుంచి కూడాను అప్పుడు ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడినప్పుడు చెప్పాను, మరి
పేద ప్రజలు చైతన్యవంతులయ్యారు, చదువుకున్నారు, వాళ్ళ లైఫ్స్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. మరి వాళ్ళు రోజు ఎదుర్కొన్నటువంటి అట్రాసిటీస్ని నుంచి విముక్తి పొందడానికి వీళ్ళు చేస్తుంది. అంటే ఆయన సపోర్టివ్గానే ఉండేవారు. కానీ అఫీషియల్స్ నుంచి కొంత ఒత్తిడి వచ్చేది. అయినా కూడాను నేను ఏమాత్రం తలగకుండా ఈ మహిళా ఉద్యమాన్ని సపోర్ట్ చేయటం. అప్పుడు జిల్లా కలెక్టర్ కృష్ణప్రసాద్ అనే ఆయన ఉండేవారు. ఆయన కూడాను సారా కాంట్రాక్టర్స్ మాట విని ఈ మహిళల మీద లాఠీ చార్జ్ చేయటం అలాంటిది ఏమి చేయకుండా ఎస్పీ పోలీసులకు చెప్పారు, ఎవరు కూడా మహిళను టచ్ చేయడానికి వీల్లేదనేసి. సో ఆయన కూడా ఆ విధంగా సపోర్ట్ చేశారు. మీరు ఇప్పుడు జోడు పడవల మీద ఎట్లా ప్రయాణం చేశారు? ఎందుకంటే లిటరసీ మిషన్కి మీరే చైర్మన్, అటు ఎక్సైజ్ విభాగానికి మీరే చైర్మన్, మరి రెండుకి మీరే, మరి ఎట్లా హౌ యూ బ్యాలెన్స్? బేసికలీ ఒక విధంగా అంతరాత్మ బోధన. లాంగ్ టర్మ్లో ప్రజలకి ఏది ఉపయోగం అవుతుంది, ప్రజల సంక్షేమం కోసం అధికారి పనిచేయాలి. సో ప్రజల సంక్షేమం కోసం మొదటిసారిగా దేశంలో ఇంతమంది పేద మహిళలు, కొన్ని లక్షల మంది పేద మహిళలు ఒక జిల్లాలో ఏకమై ప్రతి ఊర్లో సారాని అరికట్టడం జరిగింది. కొన్ని నెలల్లోనే నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామం కూడాను సారా నుంచి విముక్తి కావటం జరిగింది. ఒక్క డ్రాప్ ఆఫ్ సారా కూడా రాకుండా కొన్ని నెలల్లోనే ఈ పరిణామం జరిగింది. అంటే ప్రతి ఊర్లో మహిళలు ఏకమైపోయి చేయటం. సారా సిండికేట్ నుంచి, సారా కాంట్రాక్టర్స్ నుంచి మీకు ఒత్తిడి రాలేదు? సారా కాంట్రాక్టర్స్ దగ్గరికి వచ్చి, సార్ మీరేమి చెప్పొద్దు, ఒకటే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీరు ఒకటే చెప్పండి, మహిళలు చేస్తున్న ఈ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో అది చట్టరీత్యా తప్పు అని మీరు చెప్పండి. ఈ షాపులు ప్రభుత్వం శాంక్షన్ చేసిన షాపులే అని ఈ 2 సెంటెన్స్లు మీరు చెప్పండి అంటే, నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పను. మహిళలు వాళ్ళ జీవితాలని బాగుపరుచుకోవాలని, సమాజాన్ని బాగుపరుచుకోవాలని వారు చేస్తున్నటువంటి ప్రయత్నం, దీనికి మనం అందరం గర్వపడాలి. ఇంతవరకు దేశ చరిత్రలో పేద మహిళలు సంఘటితమయ్యి ప్రభుత్వ పాలసీ మీద ఒత్తిడి పెట్టడం అనేది ఎక్కడా జరగలేదు. ఇది మంచి శుభ పరిణామం అని నేను ఏమాత్రం తలవకుండా చేయటంతో మొత్తం జిల్లా అంతా సారా నుంచి ఫ్రీ అయిపోవడం జరిగింది. సారా రుగ్మత మీద వాళ్ళు, సామాజిక రుగ్మత మీద వాళ్ళు ఫైట్ చేశారు ఆడవాళ్ళు. కానీ గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వడం అనేది గొప్ప విషయమే. యా. తర్వాత గవర్నమెంట్ ఆ తర్వాత ఆక్షన్స్ పెట్టడానికి ప్రయత్నం చేశారు. అక్టోబర్లో ఆక్షన్స్ వస్తాయి. ఆక్షన్స్లో మహిళలు ఎవరు కూడాను ఏ కాంట్రాక్ట్ను కూడా వచ్చి ఆక్షన్లో పాల్గొనడానికి అలౌ చేయలేదు. కొన్ని వేల మంది మహిళలు వచ్చి ఈ కాంట్రాక్ట్ను అడ్డుకున్నారు. దాంతో మొదటిసారిగా ఆక్షన్స్ అప్పుడు మీరు ఉన్నారండి? లేను, అప్పటికి ముందే నన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆక్షన్స్కి వచ్చే ముందు, ఆక్షన్ టైంలో ఈ కలెక్టర్ ఉంటే ఆక్షన్ జరగవు అనే ఉద్దేశంతో నన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సిండికేట్ ప్రెజర్ ఉంటుంది అంటే అప్పటికే 4 years అయిపోయింది. కొత్త సీఎం గారు కూడా వచ్చారు. సో నన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన జిల్లా కలెక్టర్ సాంబశివరావు గారు నాతో జాయింట్ కలెక్టర్గా పనిచేశారు. ఈ సాక్షరత ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. వారికి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. అక్కడ నాతో పనిచేస్తున్నటువంటి సతీష్ చంద్ర అనదర్ సీనియర్ ఐఎస్ ఆఫీసర్, నాతో పాటు సాక్షరత ఉద్యమంలో కూడా పనిచేసిన ఆయన డిఆర్డీఏలో. సో వీళ్ళు ఆక్షన్స్ టైంలో ఒక విధంగా మహిళల తరపున నిలబడి, అవును మేము ఆక్షన్స్ కండక్ట్ చేయలేము, మహిళల్ని మీద లాఠీ చార్జ్ చేసి మహిళల మీద వైలెన్స్ ప్రదర్శించి ఆక్షన్ కండక్ట్ చేయలేమని వీళ్ళు కూడా గట్టిగా పేద ప్రజల తరపున స్టాండ్ తీసుకోవడంతో నెల్లూరు జిల్లాలో ఆక్షన్ అనేది ఆ సంవత్సరం జరగలేదు. ఆ తర్వాత ఎలక్షన్స్ రావటం, గవర్నమెంట్ మారటం, ఎన్టీ రామారావు గారు రావటం, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మినిటే ప్రొవిషన్ ఫైల్ మీద సంతకం పెట్టడం అనేది అందరికీ తెలిసిన విషయమే. మీరు దూపగుంట విలేజ్ని విజిట్ చేసి మీటింగ్ ఏమైనా పెట్టారండి? నేను వెళ్ళాను. అయిన వెంటనే దూపగుంట విలేజ్ వెళ్ళటం జరిగింది. అంటే అక్కడ అసలు లేడీస్ ఏం చెప్పారు? ఈ లిక్కర్ ప్రభావంతో అసలు వాళ్ళ బాధలు ఏమన్నా చెప్పారు? లిక్కర్ ప్రభావంతో దాదాపుగా 80% మగవాళ్ళు వాళ్ళ కష్టార్జితం అంతా లిక్కర్ మీద పెట్టడం, తర్వాత ఇంటికి వచ్చి గృహహింస, తర్వాత పిల్లలకు కూడాను సరైనటువంటి వాతావరణం ఇంట్లో లేకపోవటం చదువుకోవటానికి, వీటి మూలంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. పిల్లలకి సరైన భవిష్యత్తు మీద హోప్ లేకపోవటం అనేది
చాలా క్లియర్గా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మన దృష్టికి తీసుకుంటాడు. అంటే పిల్లలు కూడా ప్యాకెట్లు ఖాళీ ప్యాకెట్లు తీసుకొని వాటర్ పోసుకొని తాగేసి యా ఇమిటేషన్. ఎస్ 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 అంటే అప్పట్లో విజయ్ కుమార్ గారు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ నేర్చుకుంటుంది ఇదే అని. యా కరెక్ట్. అది యాక్చువల్గా ఒక విధంగా నెల్లూరు జిల్లా ప్రజలకి ఈ ఈ ఈ సారా సంబంధించినటువంటి విషయాల మీద చాలా ఆలోచన ఉన్నది ప్రజల్లో ముఖ్యంగా. ఉందండి. ఒక ఎన్లైటెడ్ పబ్లిక్. హిస్టారికల్గా చూడాలంటే ఎగ్జాక్ట్లీ ఈ సారా ఉద్యమంకి 70 సంవత్సరాల ముందు, అప్పుడు బ్రిటిష్ టైంలో స్వాతంత్ర సమరం టైంలో నెల్లూరు జిల్లాలో ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు సారాని అబాలిష్ చేయాలని గ్రామాలు తిరిగి ప్రొవిషన్ మీద ప్రచారం చేశారు. అవునండి. 1921 ఏప్రిల్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్ విజయవాడలో జరుగుతుంది. దానికి మహాత్మా గాంధీ గారు హాజరవుతారు. అదే సెషన్లో పెంగళ వెంకయ్య గారు ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ డిజైన్ కూడాను వారికి అందించడం జరిగింది. ఆ సెషన్ అయిన తర్వాత గాంధీ గారు నెల్లూరు విజిట్ చేస్తారు. విజిట్ చేసినప్పుడు ఆ జిల్లాలో ఏ విధంగా మద్యపాన నిషేధం కోసం కాంగ్రెస్ లీడర్స్ బాగా పనిచేశారు, దాదాపుగా మద్యపాన నిషేధాన్ని సాధించారని వారిని ప్రశ్నించడం కూడా జరిగింది. అప్పుడు కళ్ళు సమస్య, కళ్ళు అంటే సారాయి కూడా. అదే అంటే అప్పుడు ఒక స్లోగన్ ఉందండి, గాంధీ గారి స్లోగన్ ఏంటంటే కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండి. దాన్నే మీరు ఏర్పాటు చేసిన కళా జాతాలలో పాటలు కట్టి పాడేవారు. కరెక్ట్. అవును. అంటే ఇప్పుడు దోబగుంట రోషమ్మ ఎక్కువ పాపులర్ అవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఆమె ప్రజల్ని మొబిలైజ్ చేసి ఆ ఊరిలో పూర్తిగా మద్యపాన నిషేధాన్ని సాధించింది. ఈ స్ఫూర్తితోనే మిగతా గ్రామాల్లో మహిళలందరూ కూడాను చేయడం జరిగింది. ఈమె కూడా అన్ని గ్రామాలు తిరిగి వాళ్ళని ఎంకరేజ్ చేయడంతో ఆమె నేచురల్లీ యాజ్ ఏ ఉమెన్ లీడర్ పాపులర్ అవ్వటం అనేది సహజం. అంటే ఆవిడ భర్త కూడా తాగి చనిపోయాడని. అవును. అంటే నాకు అప్పుడు రిపోర్టింగ్లో వచ్చిన ఇన్ఫర్మేషన్. కొడుకుని కూడా కంట్రోల్ చేయడం కోసం వాడికి అయ్యప్ప మాలేసింది. అవును, కరెక్ట్. అంటే ఒక 40 రోజులు 50 రోజులు దీక్ష తీస్తే ఈ మద్యం జోలి పోకుండా ఉంటాడు అని. అదే సందర్భంగా ఈ పిల్లలు ఖాళీ సాచెట్లో వాటర్ పోసుకొని స్కూల్ నుంచి వస్తా అవి తాగేసి వాళ్ళ తండ్రి ఎలా తోలుతాడు అలాంటి యాక్షన్లు చేసేవారు. అది డాక్టర్ విజయ్ కుమార్ గారు చెప్పారు, ఇదే సమాచారం చెప్పేవారు. అంటే ఇక్కడతో ఆగేటట్టు లేదు శ్రీరామ్, నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది. జన విజ్ఞాన వేదిక నుంచి డాక్టర్ విజయ్ కుమార్ గారు, తర్వాత యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ నుంచి మన బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చేవారండి. అవునవును, వాళ్ళు పాదయాత్ర కూడా చేశారు. అట్లాగా ఓకే అండి. ఇప్పుడు ఆ లిటరసీ మొత్తం టోటల్గా వెళ్ళిపోయింది, బ్యాన్ చేశారు. ముందు సారా బ్యాన్ చేశారు. ఆ నెక్స్ట్ మద్యం కూడా అన్ని రకాల మద్యాలకు కూడా ఉద్యమం జరిగింది. అది బ్యాన్ అయిపోయింది. దాని క్యాస్కేడ్ ఎఫెక్ట్ ఏంటి నెక్స్ట్? దీనివల్ల అక్కడ ఊళ్ళలో పరిస్థితి ఏమిటి ఈ సారా బంద్ అయిన తర్వాత? ఇప్పుడు సారా పూర్తిగా బంద్ కావడంతో ఒకటి మహిళలకి ఒకలాంటి స్వేచ్ఛ అనేది వాళ్ళలో వచ్చింది ఒకటి. రెండు, ఇంత పెద్ద ప్రభుత్వ పాలసీని మార్చగలిగాము అనే ఒక ఆత్మవిశ్వాసం మహిళలో వచ్చింది. మూడోది, మేమందరం ఏకమైతే ఇటువంటి అనేక విజయాలు సాధించవచ్చు అనే ఒక నమ్మకం కూడాను వాళ్ళలో రావటంతో వాళ్ళందరూ ఏం చేశారంటే, ఇప్పుడు డబ్బులు చేతిలో మిగిలిని భర్తలు దాన్ని ఖర్చు పెట్టడం లేదు, ఆ డబ్బులు మనమే కూడబెట్టుకొని ఒక 20 మంది ఒక సంఘంగా ఏర్పడి మనమే దాన్ని ప్రతిరోజు ₹1 చొప్పున సేవ్ చేసుకొని ఆ డబ్బుని నెలలో ఒక మనిషికి అప్పుగా ఇవ్వటం, తర్వాత ఇన్స్టాల్మెంట్స్లో చిన్న వడ్డీతో అప్పు మళ్ళీ వాపస్ చేసుకోవటం. ఆ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ అనే ఒక మూమెంట్ నెల్లూరు జిల్లాలో యాజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ దిస్ ఎంపవర్మెంట్, ఏది టోటల్ లిటరసీ ద్వారా వచ్చినటువంటి మంచి అవేర్నెస్,
యాంటీ అరక్ మూమెంట్లో సాధించినటువంటి విజయాలు ఆత్మవిశ్వాసంతో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మూమెంట్ Form అనేది అయింది అది just. నెల్లూరు జిల్లాలో మొత్తం భారతదేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలో 10, 15, 20 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్, ఈచ్ గ్రూప్లో 20 మంది ఉమెన్ వారం రోజులకు ఒకసారి కలవటం, రోజుకు ₹1 సేవింగ్ చేయటం, అప్పులు ఇచ్చుకోవటం, వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవటం, తర్వాత ఇన్కమ్ జనరేషన్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం అనేది ప్రతి గ్రామంలో వందలాది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ జరగటం అనేది అది ఒక గొప్ప విశేషం. నేను నెల్లూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మళ్ళా ప్రొహిబిషన్ డిక్లేర్ చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు నాకు మళ్ళా కర్నూలు జిల్లా కలెక్టర్గా వేసేటప్పుడు నన్ను పిలవడం జరిగింది. వారు అన్నారు, కర్నూలు జిల్లాకు మీరు కలెక్టర్గా వెళ్ళాలి. నేను అన్నాను, ఆల్రెడీ నేను సెక్రటరీ లెవెల్లో ఉన్నాను, ఆల్రెడీ కలెక్టర్ 4 సంవత్సరాలు నెల్లూరులో చేసి ఉన్నాను అని అంటే ఆయన అన్నారు, ఈ సారా ఉద్యమంకి మీరు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు, సో కర్నూలులో దీన్ని బాగా అమలు చేయండి ప్రొహిబిషన్ అని నన్ను కర్నూలు జిల్లాకి పంపించడం జరిగింది. సో కర్నూలు జిల్లాకి వెళ్ళిన తర్వాత నేను నెల్లూరు జిల్లాలో ఏ విధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ ఫామ్ అయినో అదే ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున గ్రామంలో ఉమెన్ని ఆర్గనైజ్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ జిల్లాలోనే నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా పనిచేస్తున్నటువంటి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఆ జిల్లాలకు వస్తూ ఉండేవారు. ఒకసారి వచ్చినప్పుడు మొత్తం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ అందరినీ ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ అంతా ఉమెన్ చేతనే ఆర్గనైజ్ చేయించి ప్రైమ్ మినిస్టర్కి గారికి చూపించడం జరిగింది. ఇట్లా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ ఈ విధంగా సేవింగ్స్ చేసుకొని పొదుపు సంఘాలు, తర్వాత దీని నుంచి బ్యాంక్స్ నుంచి కనుక పెద్ద ఎత్తున లోన్స్ కనుక వస్తే వీళ్ళు సోషల్లీ ఎకనామికల్లీ చాలా ముందుకు వెళ్తారు అనే మెసేజ్ వారికి ఇవ్వడంతో పివి నరసింహారావు గారు దాని మీద చాలా స్పందించి ఇన్ఫ్యాక్ట్ మహిళల మధ్యలోకి పోయి అసలు ఎంపవర్మెంట్ ఏమిటి, మహిళలు ఏ విధంగా వాళ్ళ లైఫ్స్ని మార్చుకోవచ్చు అనే దాని మీద మంచిగా మాట్లాడి మళ్ళీ ఢిల్లీ అయిన తర్వాత ఈ నబార్డు ద్వారా మహిళలకి పెద్ద ఎత్తున లోన్స్ రావడానికి మార్గం సుగమం చేశారు. దాంతో మహిళలకి లోన్స్ రావడం జరిగింది. ఆ మీటింగ్ పివి నరసింహారావు గారితో మహిళల ఇంటరాక్షన్ని చాలా కేర్ఫుల్గా ముఖ్యమంత్రి గారు అప్పుడే కొత్తగా ముఖ్యమంత్రిగా అవటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఫస్ట్ టైం ఇదంతా చూడటం అనమాట. ఇది చూసి ఆయన కూడాను దీని యొక్క పొటెన్షియల్ అర్థమైంది. ఆ తర్వాత నాతో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసి దీని యొక్క పూర్వపరాలన్నీ కూడా తెలుసుకొని వారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఎం సాంబశివరావు గారు కూడాను వీరికి బాగా బ్రీఫింగ్ ఇచ్చిన వెంటనే ఆయన అన్ని జిల్లాల వారికి కూడాను ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ మూమెంట్ని మీరు ప్రోత్సహించండి అని వారు సందేశం ఇవ్వడంతో అన్ని జిల్లాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మూమెంట్స్ బాగా జరగడం జరిగింది. అదే టైంలో 96లో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ మన భారతదేశంలో పేదరిక నిర్మూలనకి పేద ప్రజల్ని సమీకరించి వారి చేతనే సంస్థలు నిర్మాణం చేసి వారి అభివృద్ధికి వారే నిర్ణేతలు కావాలి, వారే భాగస్వాములు కావాలని ఒక మోడల్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి మేము ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తామని పివి నరసింహారావు గారి దగ్గరికి అప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆ పైలట్ని మీరు కర్నూలు, నెల్లూరు, మహబూబ్నగర్ జిల్లాలో చేయండి అని చెప్పడం జరిగింది. ఆ పైలట్ ప్రోగ్రాం పేరు సౌత్ ఏషియా పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్. అది ఒక ఇంటర్నేషనల్ బాడీ, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాము. వారు ఒక పైలట్ ప్రాజెక్టుగా ఏ విధంగా ఒక పేద ప్రజలు నిర్మించుకున్నటువంటి సంస్థల ద్వారా వారి పేదరికం నుంచి బయటకు రావచ్చు అనేది చూపించడానికి ఆ ప్రాజెక్ట్ని మహబూబ్నగర్, కర్నూలు అండ్ అనంతపూర్లో ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పినప్పుడు ఆ ప్రాజెక్ట్ సపాప్ సౌత్ ఏషియా పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్ అక్కడ స్టార్ట్ అయింది. కొన్ని నెలల తర్వాత దానికి నేషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా నన్ను ఎంపిక చేసుకోవడం జరిగింది. నేను ఒక 4 సంవత్సరాల పాటు ఒక 750 గ్రామాల్లో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ ఏ విధంగా వారిని స్ట్రెంథెన్ చేయాలి, వారికి ఎట్లా ట్రైనింగ్ ఇవ్వాలి, వారికి బ్యాంక్స్ నుంచి ఎలా లోన్లు ఎలా తీసుకోవాలి, బుక్స్ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత ఒక ఊరిలో ఉన్నటువంటి అన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆఫ్ ఉమెన్ కలిపి ఒక గ్రామ సంఘం ఎలా ఏర్పాటు కావాలి,
ఒక మండలంలో ఉన్న అన్ని గ్రామ సంఘాలు ఒక మండల సమాఖ్యలు ఏర్పాటు కావాలనే దాని మీద ఎంతో కృషి చేసి అవన్నీ కూడాను చేసి చూపించడంతో వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ వారు వచ్చి అన్నీ చూసి మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్ని శాంక్షన్ చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి. అప్పుడు వారు ఒక కండిషన్ పెట్టడం జరిగింది, ఈ ప్రాజెక్ట్ని అమలు చేయాలంటే ఈ పేద ప్రజల్ని సమీకరించడంలో అనుభవం ఉన్నటువంటి మిస్టర్ కె రాజు దీనికి హెడ్గా ఉండాలంటే అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ SCRP అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి దానికి నేను ఫస్ట్ CEOగా ఉండి ఆ సంస్థ ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున డెవలప్ చేయటం, బ్యాంక్స్ నుంచి లోన్స్ పెద్ద ఎత్తున రావటం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి టైంలో వారికి పావలా వడ్డీలతో చాలా పెద్ద ఎత్తున లోన్స్ రావటం, వారి నుంచి కూడా ఎంతో సహకారంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మూమెంట్ పెద్ద ఎత్తున ఎదగటం అనేది. డ్వాక్రా అనే పేరు అప్పుడే పెట్టారు. డ్వాక్రా అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి పేరు. ఈ ప్రోగ్రామ్ డ్వాక్రా ప్రోగ్రాము, బట్ మన ఆంధ్రప్రదేశ్లో దాన్ని మనం మొదట్లో వెలుగు అని, ఆ తర్వాత IKP ఇందిరాక్రాంతి పథకం అనే పేరుతో మాట్లాడు. సో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిణామం అంటే టోటల్ ఎయిడ్స్ మిషను, సారాయి వ్యతిరేక ఉద్యమం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంటు, ఇది మొత్తం దేశానికే ఒక మోడల్ అనేది తయారైంది. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ని, ఈ మోడల్ని అంటే SHGs, విలేజ్ ఆర్గనైజేషన్, సమాఖ్యాస్, బ్యాంక్స్ నుంచి లోన్స్ తీసుకోవటం, లైవ్లీహుడ్స్ని ఎక్స్పాండ్ చేసుకోవటం, సోషల్ ఇష్యూస్ మీద పని చేసుకోవటం, తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయటం, ఈ ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడాను భారత ప్రభుత్వం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనే పేరుతో అన్ని రాష్ట్రాలకి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఒక సంకల్పం, నిబద్ధత, దీంతో ఒక పలకాబలపంతో అక్షరాస్యత ప్రారంభించింది. ఒక అక్షరాస్యత ఉద్యమంతోనే ఆగల. అక్షరాస్యత నుంచి సారా వ్యతిరేక ఉద్యమం, మద్యపాన నిషేధం, తర్వాత నెక్స్ట్ ఫలితాలు పొదుపు ఉద్యమం, 3 రకాల ఉద్యమాలకి మీరు లీడర్గా ఈ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు. ఈ అంశానికి నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలుసుకోవాలని మిమ్మల్ని అంత డీటెయిల్గా అడిగానండి. ఇంకొక ఫేజ్ కూడాను ప్రస్తావన చేయవలసిన అవసరం ఉంది. ఈ అనుభవాలన్నీ నాకు ఇంకొక ఫేజ్లో చాలా ఉపయోగపడ్డాయి. అంటే పేద ప్రజల్లో ఉన్నటువంటి శక్తిని గుర్తించటం, వారి సంస్థల ద్వారా ఏ విధంగా వారు పైకి రాగలరు, ఏ విధంగా నిర్ణయాలు తీసుకోగలరు అనే నమ్మకాలన్నీ నాకు ఎంతో ఉపయోగపడినాయి. ఇంకొక ఫేజ్లో అదేమిటంటే, నేను సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో అడిషనల్ సెక్రటరీగా జాయిన్ అయ్యాను. అక్కడ దాదాపుగా 3.5 సంవత్సరాలు పనిచేశాను. ఆ NAC అనేది ఈ దేశంలో రైట్స్ బేస్డ్ లెజిస్లేషన్స్ని ఎన్నో తీసుకొచ్చినటువంటి ఘనత ఆ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉన్నది. అంటే రైట్ టు ఇన్ఫర్మేషను, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్టు, ఆ తర్వాత ఫుడ్ సెక్యూరిటీ యాక్టు, ల్యాండ్ ఎక్విజిషన్ 2013 యాక్టు, ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్టు, ఇవన్నీ రూపకల్పనలో ముఖ్యంగా నా పార్టిసిపేషన్ ఒక విధంగా పేద ప్రజలలో ఉన్నటువంటి శక్తిని గుర్తించడం, వాళ్ళ సంస్థల ద్వారా వారు పైకి రావడానికి వచ్చే అవకాశాలని నాకు బాగా నమ్మకం ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాలన్నింటిలో కూడాను ఆ కోణాన్ని తీసుకొని రావటం, ఆ కన్విక్షన్ని పొందుపరచడం ద్వారా ఈనాడు ఈ చట్టాలన్నీ కూడాను దేశంలో ఇంకా అమల్లో ఉన్నాయి. పేద ప్రజల జీవితంలో ఎన్నో మార్పు తీసుకొని రావడానికి ప్రయత్నం జరిగింది. అంటే ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది పాలసీ మేకింగ్లో కూడా నాకు చాలా ఉపయోగపడిందని నేను మనం చేస్తున్నాను. అంటే దట్ ఈజ్ యువర్ కమిట్మెంట్.